నేను ఇన్స్టాలో రీల్ చూడడం జరిగిందన్న, ఏది కిషన్ రెడ్డి గారితో మీరు చెప్తా ఉన్నారు యావన్ గురించి. అవును, సంథింగ్ ఏదో చెప్పినట్టు మీరు టెక్స్ట్ పెట్టడం ఇది నేను చూడడం జరిగింది. అంటే యావన్ ఈ బోధనగర్ కిందికి వస్తాడా? అంటే బౌద్ధనగర్ డివిజన్ అయితేనే పోవాలి నా శివ. అట్లా కాదన్న, అంటే మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వస్తుందని తెలుసు, బట్ అంటే ఆయనకి ఏమైనా న్యాయం జరిగితే బెటర్ కదా. అంటే తప్పకుండా నా వంతు ఎంతవరకు అయితే న్యాయం చేయగలుగుతున్నా, ఎంతవరకు అయితే సాయం చేయగలుగుతున్నా, ఎంతమంది దగ్గరికి అయితే మా నాయకుల దగ్గర తీసుకుపోగలుగుతున్నా నేను తీసుకుపోతున్నా. అందరికీ కూడా చెప్తున్నా. పిల్లలు కూడా నా ముందు ప్రతిరోజు తిరిగేటోళ్ళు, ప్రతిసారి నన్ను కలుస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ నేను బౌద్ధనగర్ డివిజన్ మటుకు నా పని మటుకు పరిమితమైన, కానీ చుట్టుపక్కల ఎవరి కష్టాలు ఉన్నా సాయి వాళ్ళతో ఉంటాడు. చిన్న చిన్న పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకి ఎటువంటి సాయం కావాలో నేను ముందుంటాను. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పలకరించిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నా. వార్తలు చూస్తున్నాం, మనం న్యూస్ చూస్తున్నాం. ఇదే విధంగా కిషన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి ఈ విధంగా జరిగింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది, మీరు వచ్చి పరామర్శిస్తే బాగుంటుందని కూడా నేను చెప్పిన. ఆయన కూడా సానుకూలంగా స్పందించి సాయి నేను వస్తా, ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా పరామర్శిస్తా, వాళ్ళకి ధైర్యం మనం ఉందాం, న్యాయం జరిగే వరకు మనం అందరం ఉందాం అని చెప్పిండు. ఓకే. సో అంటే కిషన్ రెడ్డి గారితో సహాయం చేపిస్తున్నారు, అంటే న్యాయం చేపిస్తున్నారు మీరు? తప్పకుండా మా మంత్రి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నాను. వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళు వివరిస్తారు. ఆయన ఎటువంటి న్యాయం చేస్తాడో, ఎటువంటి వాళ్ళతో మాట్లాడతాడో అని చెప్పి మనం చూడాలి. ఇంకో విషయం అన్న, అంటే మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏమైనా అభివృద్ధి జరిగిందా, అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మీరు ఏం చెప్తారు? సికింద్రాబాద్ అభివృద్ధి దిశగా మేము తీసుకుపోతా ఉన్నాం. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దానికి ఎంతైతే తీసుకుపోవాలో ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్లో సమస్యలు ఏమంటే మిక్స్డ్ పీపుల్ ఉంటారు. పాపులేషన్ కూడా ఎక్కువ, డెన్సిటీ కొంచెం తక్కువ. ఓకే. ఏషియాస్ బిగ్గెస్ట్ స్లమ్ ఉంది ఇక్కడ, అడ్డగుట్ట అని పేరునే ఉంటారు. అవును. ఇప్పుడు నేను ఉన్న బౌద్ధనగర్లో పార్సిగుట్ట అనే ఏరియా ఉంది, అది చాలా కూడా ఫేమస్ ఏరియా. పార్సిగుట్ట కూడా కొంచెం అంత స్లమ్ ఉంది, వరదలకి ముంపుకు గురి అవుతాయి. ఈ బస్సులలో కూడా ఇవి కాకుండా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఒకటి, అదేవిధంగా నిరుద్యోగ యువత, చిన్న చిన్న రోడ్స్, ఇవన్నిటి కూడా ప్రధానమైన మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.